హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరందరూ మంచిగుండాలనే కోరుకుంటున్నా. ఏంటక్కా తినిపిస్తున్నావు అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు సూపర్ టేస్టీ మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ చేసుకుందాం. ఇక ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే, ముందుగా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక సాసులు, జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. ఈ వెజిటబుల్ కర్రీ దోస, చపాతీ, పరోటా, రైసు, పూరి దేంట్లోకైనా సూపర్‌గుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. నేనైతే అన్ని వెజిటబుల్స్ ఏసేసి, ఉప్పేసేసి మంచిగా ఉడకపెడుతున్నానండి. ఉడికిన వెంటనే సాంబార్ పౌడర్ 2 స్పూన్సు, అలాగే 1 ½ స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నా. తర్వాత కట్ చేసిన టమోటో వేసి ఒక 2 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలండి. అది బాయిల్ అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని తెల్లగడ్డ, అల్లం, పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 3 పచ్చిమిర్చి వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆ మసాలాని అందులోకి వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకుంటే సూపర్ టేస్టీ వెజిటబుల్ కర్రీ రెడీ. ఫైనల్‌గా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి.